అమరావతి ప్రాంతంలో గండిపడింది అంటూ ప్రొజెక్ట్ అవుతున్నటువంటి అంశం మీదన అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతికి సంబంధించింది. కొన్ని మీడియాలోనూ కొంతమంది తెలియక మన నాయకులు కూడా అనగా టీడీపీ వెంకటపాలెం దగ్గర గండిపడింది, దాన్ని మూసివేశామని చెప్తా ఉన్నారు. పొరపాటుగా ప్రజల్లోకి వెళ్తూ ఉంది, కానీ అక్కడ గండిపడలేదు. ఎప్పుడో ఒక 40 సంవత్సరాల క్రితం క్యాపిటల్లో ఎక్కువగా వర్షం పడితే పొలాల్లో నీళ్లు వెళ్ళడానికి కరకట్ట కింద ఒక గేట్ని ఏర్పాటు చేశారు. వాటర్ ఎక్కువైనప్పుడు పొలాల్లో నీళ్లు నదిలోనికి వెళ్ళడానికి గేట్ ఓపెన్ అవుతుంది. అదే నదిలో నీళ్లు ఎక్కువైతే గేటు పొలాల్లోకి రాకుండా మూసుకుంటుంది. ఇది పొరపాటున తుప్పుపట్టి మూసుకోలేదు. 5 అడుగుల ఎత్తు 10 అడుగుల వెడల్పు గల గేటు మూసుకుపోవడం నదిలో, దానివలన నీళ్లు రివర్స్లో వచ్చినాయి. దీన్ని తెలియక కొంతమంది కరకట్టకు గండిపడిందని చెప్తా ఉన్నారు. అది బూమరాంగ్. వైసీపీ సోషల్ మీడియా పెయిడ్ బ్యాచ్ కుక్కలు అమరావతి మీద విషం చిమ్ముతూ ఉన్నారు. దీని గురించి సన్నాసుల్లారు, అమరావతి ఏ ఒక్క కులాన్ని కాదు, ఏ ఒక్క మతాన్ని కాదు, మీకు కూడా అమరావతిలో వాటా ఉంది అని తెలియపరుస్తున్నాం. పోతే పూర్తిగా మీకు కట్ట సమాచారం తెలియపరచాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి గేట్ల కట్టకు వైకుంఠపురం దగ్గర నుంచి కరకట్ట బ్యారేజీ వరకు విస్తరించింది. ఈ మొత్తంలో 2 చోట్ల రైతులు సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. గవర్నమెంట్ సహాయంతో అప్పట్లో ఒకటి రాయపూడి, 2 వెంకటపాలెం. రాయపూడి గేటు కూడా తుప్పు పడితే దాన్ని కూడా క్లోజ్ చేసేశారు. నిన్న వెంకటపాలెం గేటుకి సమస్య ఇది మీకు చెప్పాల్సింది. ఇక 3వ గేటు కొండవీటి వాగు గేటు బ్యారేజీ దిగిన తర్వాత వెంటనే ఉంటుంది. ఇది లాకులతో, పవర్తో, కరెంటుతో పనిచేస్తూ ఉంటుంది. పొలాల్లో నీళ్ళు ఎక్కువైనప్పుడు కొండవీటి వాగుతో మరి ముంపు గురైతే గేట్లు ఎత్తుతారు. నదిలో ఎక్కువైతే చేయగలిగింది ఏమీ లేదు. అందుకనే చంద్రబాబు గారు దీని పక్కనే పంపింగ్ స్కీమ్ పెట్టారు. ఈ విషయాలకు సంబంధించి ఇక్కడ ఏదైతే గేటు కూడా తుప్పు పట్టి 2 గేట్లు మూసుకోలేదు తప్పించి వాటర్ రివర్ ప్రవాహం సంబంధించి కావాలంటే మీకు వివరాలు అందిస్తాను అంటూ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు దీని మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ వైరల్ అవుతున్నటువంటి అంశానికి సంబంధించినటువంటి విజువల్స్ని పెడుతూ ఇట్లాంటిది అనవసరమైన తప్పుడు ప్రచారాలు చేయొద్దు, అమరావతికి ఏం కాలేదు, అక్కడ గండిపడేటటువంటిది కాదు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. ఎలాంటి ఇబ్బంది లేనటువంటి సిచ్యుయేషనే ఉంది. అమరావతి అన్నటువంటిది అద్భుతంగా ఉంది, అక్కడెక్కడ మునిగినట్టు కానీ ఇదంతా కూడా కేవలం ప్రచారం మాత్రమే అన్నటువంటి విషయాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది ఆ విజువల్. కిలోమీటర్ ఆగింది. ఎవరికి చెప్పండి. ఇది ఈ విజువల్స్ను కూడా అక్కడ మెన్షన్ చేసుకొచ్చారు.